అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మా శ్రీయాన్షి పాప పిజ్జా చేయమని అడుగుతుందండి. అది కూడా హెల్తీగా చేద్దాం అనుకుంటున్నా. అంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో అన్ని రెడీ చేసేసాను. ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో అండ్ కార్న్, ఇంకా మష్రూమ్స్ వేసుకోవచ్చు, అలాగే పన్నీర్ వేసుకోవచ్చు. మనకు నచ్చినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. మేమైతే మాత్రం ప్రెసెంట్ ఈ వెజ్జెస్ అయితే వేసుకుంటాం. నేను ఏం చేసినా సరే మా శ్రీయాన్షి పాప చెయ్యి అందులో పడాల్సిందే, మీకు తెలుసు కదా. మాట్లాడవే సైలెంట్గా చెప్పు. నువ్వు చేస్తావు, నేను చేయరా పిజ్జా? ఓకే, ఇవన్నీ ఏంటో చెప్పు మరి. టొమాటో సాస్. మా శ్రీయాన్షి పాపకి అయితే టొమాటో సాస్ చాలా ఇష్టం అండి. ఉత్తి సాస్ తినేస్తూ ఉంటుంది, బట్ ఈ రోజు అయితే మాత్రం తినొద్దని చెప్పాను. బేకింగ్ సోడా ఇది. నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిజ్జా కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే మా శ్రీయాన్షి పాప తెచ్చి అయితే పెట్టించేసింది నా చేత. అమ్మ అది తీసుకురా, ఇది తీసుకురా అని మొత్తం ఇక్కడ పెట్టేదాకా ఊరుకోలేదు. ఈ పెరుగు, ఉప్పు అన్ని తీసుకు, ఇంకా పెరుగు, ఉప్పు అవి కూడా తెచ్చి పెట్టమంటుంది. చూడండి, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, నార్మల్గా అయితే మైదా పిండితో చేసేది అంత హెల్తీ కాదు కదండి, అందుకనేసి ఇది గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. ఇది సో పిల్లలకు కూడా పెట్టచ్చు. గోధుమ పిండితో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండి. యాక్చువల్గా నేను పిజ్జా చేసింది కూడా ఒకసారి, అది మైదాతో చేశాను ఒకసారి. ఇప్పుడైతే మాత్రం ఇంకా గోధుమ పిండితో ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో మరి చూద్దాం. 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. ఎప్పుడమ్మా పిజ్జా చేసా? నువ్వు పుట్టలేదు అప్పుడు, అన్నయ్య చిన్నప్పుడు బాగా ఎప్పుడో చాలా రోజులు. గోధుమ పిండిలోకి అయితే కొంచెం పెరుగు వేసుకోవాలండి. నేను ఒక 1/2 కప్ పైగా వేసాను అనమాట. నేను వేస్తాను కదా, నేను చేస్తాను కదా, నువ్వు కాదు కదా. అది మా శ్రీయాన్షి చూసారా, ఇంకా అన్నిటికీ అలాగా పోటీ పడుతూ ఉంటుంది అనమాట. షో ఆగు మరి, చేద్దాం, నేను చెప్తాను ఎలా చేయాలో. ఇంట్లోకి కొంచెం సాల్ట్, ఇంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా వేసాను. ఇందులో పెరుగు, బేకింగ్ సోడా, అలాగే షుగరు, ఇంకా నువ్వు తినకూడదు, సాల్ట్ అన్నీ వేసాం కదండి. మొత్తం అయ్యాక తిను, ఓకేనా? ఇలా అయితే మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసి మధ్యలో దీంట్లో కొంచెం చూసుకోవాలి. ఆల్రెడీ పెరిగేసాను కాబట్టి ఎక్కువగా వాటర్ ఏమి అవసరం ఉండదు. మనకు చపాతీ పిండి ఉంటుంది కదండి, సేమ్ చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా అయితే దీన్ని చేసుకోవాలి. స్మూత్గా, కొంచెం స్మూత్, మరి గట్టి కాదు. అంటే వంట చేతులు బయట చేతులు నీట్నెస్ గా చేయాలని. సరే, కడుక్కోకుండా చేయకూడదు. అలాగే మధ్యలో అలాగే ఆ స్పూన్ తినకూడదు, అలాగా. ఓకే, అలాంటివి చేయకూడదు వంట చేసేటప్పుడు. ఇలా డో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. పిజ్జా సాస్ కోసం టొమాటో సాస్ అయితే ఫస్ట్ ఒక దాంట్లోకి తీసుకున్నానండి. చాలా సింపుల్. ఇందులో మనం చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు కారం బదులు. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేస్తా. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుని లోపు మనం పిజ్జా పైన వేసుకోవడానికి సాస్ కూడా ప్రిపేర్ చేసాం కదా. ఇది ఈజీగా చేసుకునేదండి. మీకు ఒరిజినల్ పిజ్జా సాస్ కావాలంటే అదే చేసుకోవచ్చు. మేమైతే ప్రజెంట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు డోన్ అయితే చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ అయితే మాత్రం చపాతీ ముద్దలాగా తీసుకుని, ఒక నిమిషం ఆగు నాన్న, కొంచెం పిండి హెల్ప్ తోటి ఒత్తేసుకోవాలండి. నార్మల్గా చపాతీ ఒత్తుతాం కదా, మరీ అంతలా కాకుండా కొంచెం ఉండాలి. అలా అని చెప్పేసి మనం మైదాతో చేసుకున్నట్టుగా లావుగా చేసుకోకూడదు, కొంచెం సన్నగా చేయాలి. పచ్చడి మా శ్రీయాన్షి పాప అప్పుడే ఆ సాస్ టేస్ట్ చేసేసి దానికి పచ్చడి అని పేరెట్టేసి. ఏంటి శ్రీయాన్షి అది? పచ్చడి. ఏం పచ్చడి? టమాటో సాస్ పచ్చడి. టొమాటో సాస్ పచ్చడి అంట. ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చా ఆ పచ్చడిని? సో ఈ డోన్ అయితే ఇప్పుడు మనము పిజ్జా లాగా అయితే చేసేసుకుందాం అండి. అదే చపాతీ లాగా అయితే రోల్ చేద్దాం. మరీ లావుగా కాదు,
మరీ పలుచగా కాదనమాట. మా శ్రీయాంశి అయితే వెయిట్ చేస్తుంది. ఇది ఎలాగో వీట్ ఫ్లోర్తోనే చేస్తున్నాం కాబట్టి నేను డిన్నర్ టైం కూడా అయిపోయిందండి మాకు. రేపు చేస్తానంటే వెళ్ళలేదు, ఇదేమో ప్రిపేర్ చేయమంది అనమాట ఈరోజే. సో సర్లే ఇంకా ఏదైతేనే వీట్ ఫ్లోరే కదా రాత్రి తినేచ్చు అని చెప్పేసి ఇదే చేస్తున్నా. ఇంకా ఇంకెలాగో అన్నం తినవు నువ్వు ఇది తింటే. సో ఇంకా అన్నం ఈరోజు ఇంకేం వండను. ఒక ప్లేట్కి అయితే బటర్ అప్లై చేస్తున్నా అండి. బటర్ అప్లై చేసేసి ఇప్పుడు ఈ ప్లేట్లో అయితే మనము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిజ్జా అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసి ప్లేట్కి ఇలాగ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ప్లేట్కి ఫిట్ అయ్యేలాగా. ఇప్పుడు ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తోటి అయితే ఇలాగా హోల్స్ పెట్టాలి. అక్కడక్కడ ఇలా హోల్స్ అయితే పెట్టాలన్నమాట ఫోర్క్ తోటి. పెట్టిన తర్వాత పిజ్జా సాస్ అయితే వేసుకోవాలండి. నేను రెడీ చేసుకున్నాను కదా, మేము ఆ సాస్ అయితే వేసేసుకుంటున్నాము. వేసుకుని ఇదిగోండి పిజ్జా సాస్ వేయాలి. అసలు మన దగ్గర అది లేదు కాబట్టి ఇలా దీన్ని అయితే వేసుకోవచ్చు. ఇది కూడా మేనేజ్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిజ్జాది బేస్. దీనిపైన అయితే మాత్రం ఇలా టాపింగ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మన ఇంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ అవి అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే టొమాటోస్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ కార్న్ అయితే పెడుతున్నాం. మేమైతే ఈ వెజ్జెస్ వేసుకుంటున్నాము. దీనిపైన ఇంకా పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఆలివ్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత దీనిపైన చీజ్ వేసుకోవచ్చు అండి. మోజరెల్లా చీజ్ అని దొరుకుతుంది కదా, అదైతే బాగుంటుంది. నా దగ్గర అయితే మాత్రం ఇప్పుడు చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, అవి ఉన్నాయన్నమాట. అందుకనేసి వాటిని నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసేసుకుంటున్నాను. చీజ్ బార్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, అలా మన దగ్గర ఉన్న చీజ్ని బట్టి వేసుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను దీన్ని అయితే వేసేసుకుంటున్నాను. చూసారా మా శ్రీయాంశి పాప పిజ్జాలో ఈ బల్లి అయితే వేస్తుంది అనమాట. దాని మీకు అర్థమైందా? ఇది ఒకసారి సూప్ అని చెప్పేసి టొమాటో సూప్ అని బల్లేసి ఇచ్చాను కదండి, ఒక ప్రాంక్ చేశాను కదా. నాకు అలా చేసావా, అందుకే రివెంజ్ ప్రాంక్ చేస్తున్నాను పైన అంటుంది అనమాట. సరే నీకు బల్లేసి వండుతాను పిజ్జా, మేము మామూలుగా చేస్తాం. సో మన బ్యూటిఫుల్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. ఇప్పుడు దీని అయితే మనం బేక్ చేసుకుందాం. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టేసుకోవచ్చు, బట్ మా దగ్గర అయితే లేదు కాబట్టి ఒక గిన్నెలో ఇలాగే స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక జస్ట్ 10 to 15 minutes అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గానే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. 15 minutes మ్యాక్సిమం, అంతకుమించి టైం అయితే పట్టదనమాట. తర్వాత నేను ఇంకొకటి కూడా అయితే రెడీ చేసేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి, చూడడానికి అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుందో. దీనిపైన ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి, బట్ మా దగ్గర అయితే లేవు, అందుకే నేను వేయలేదు. సో మొత్తానికి మన పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఎంత మంచి వాసన వస్తున్నాయో. పైన అయితే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివి ఉంటాయి కదండి టాపింగ్స్, అవన్నీ మీకు నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ చిల్లీ ఫ్లేక్స్ అవేం నేను వేయట్లేదండి, టొమాటో సాస్తో అయితే తినేస్తాం మేము. ఎప్పుడో అమావాస్యకు పౌర్ణమికో చేసే రెసిపీస్ కోసం పిజ్జా కట్టర్ లాంటివి ఎందుకు ఉంటాయి చెప్పండి. అందుకే మా ఇంట్లో ఉన్న నైఫ్ తోటే ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మా ఆశ్రిత్ అయితే ఇంట్లో లేడండి, వాడికి కూడా టేస్ట్ చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో పిజ్జా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఇంకొక పిజ్జా చేశాను. మా ఆశ్రిత్ బాబు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అమ్మ వాళ్ళ ఇంట్లో. సో వాడికి పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు వాడు ఏమంటాడో చూద్దాం, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. ఇదైతే అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇదిగోండి ఇంత పెద్ద, ఒక పిజ్జాకి ఇంత పెద్ద హాట్ బాక్స్ అనుకోకండి. ఎలా తీసుకెళ్ళాలో అర్థం కాలేదు, ఆ పైన అంటుకుపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే పెట్టి తీసుకెళ్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వీడియో షూట్ చేస్తాం. ఏంటది? పిజ్జా కొన్నాను, తిను. టేస్ట్ చూసే బాగుంది.